హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మా రిలేటివ్స్ది చిన్న ఫంక్షన్ ఉంటే పెనగంచిపూలు వెళ్ళామండి. ఇగోండి చూడండి, ఇది పెనగంచిపూలు ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్ ఆర్చి అండి. ఇలా గుళ్ళోకి ఎంటర్ అయ్యామండి. మా చిన్నప్పుడు అయితే పెనగంచిపూలు మొక్కుంటే కనుక దేవుడికి ముందే ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసి దానికి ప్రవ కట్టి ఊరు మొత్తం ఆ ట్రాక్టర్లో వచ్చేసి ఇక్కడ మొక్కు చెల్లించుకొని తోటల్లో భోజనాలు పెడితే చక్కగా తిని మళ్ళీ వచ్చేటప్పుడు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఏం లేదు, అంతా ఎవరు మొక్కుంటే వాళ్ళు వెళ్ళి చెల్లించుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ వారికి భోజనాలు చేసుకోవడం, రావడం అలా ఉంది. ఇదిగోండి ఇలా అమ్మవారి గుడిలోకి ఎంటర్ అయ్యామండి. ఇదిగోండి అమ్మవారి గుడి అండి ఇది. ఇక్కడ అమ్మవారికి స్పెషల్గా బోనం చేస్తారండి. మట్టి కుండలో అయితేనే అమ్మవారికి బోనం చెల్లినట్లు ఉంటుందంటండి. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఇది ఇక్కడ వీళ్ళు మొక్కు చెల్లించుకుంటున్నారండి. ఇలాగా మట్టి కుండలో అమ్మవారికి పాయసం అనేది వండుకొని ఇలా గుడి చుట్టూ మేళంతో 3 రౌండ్లు తిరుగుతారండి. 3 రౌండ్లు తిరిగి అక్కడ లోపల అమ్మవారికి ఆ ప్రసాదం అనేది ఒక స్పూన్ తీసుకుంటారండి. అలా మన మొక్కు చెల్లినట్లు అవుతుంది. ఇంకా మొక్కున్న వాళ్ళు ఇలాగ కోళ్ళు, ఏటపోతులు అలాగా అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారండి. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. ఇక్కడ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి చూడండి. ఇదిగోండి అమ్మవారి దర్శనం. అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇలాగా అమ్మవారు చూడండి ఎంత నిండుగా ఉన్నారో. ఇలా గుడి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చేటప్పుడు ఇక్కడ గోమాతల్ని ఏర్పాటు చేశారండి. ఇలా గోమాతలకి ఇలాగా గోమాతకి గడ్డి ఇచ్చి ఇంకా అయిపోతుంది దర్శనం అనేది. ఇంకా బయటకు వచ్చేస్తారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, మా పిల్లలు మాత్రం అన్నిట్లో ముందే ఉంటారు కదా. ఆహా, నేమ్ పెట్టాలంటే నేమ్ పెట్టాలని వీళ్ళిద్దరూ ఒకటే గోల. ఇంకా ముందు అందుకని చెప్పి ఆ చిన్న కట్ట 10 రూపీస్ అంటండి. అలాగా తీసుకొని ఇంకా ఇలా గోమాతలకి ప్రసాదం పెట్టేసి అది గడ్డిచ్చేసి ఇంకా బయటకు వచ్చేసామండి. అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇంకొండి ఇక్కడ బుజ్జి దోడ ఒకటి ఉంది, దానికి పెట్టాలంట. మా చందు పెడుతుంటే అది తినట్లేదు. మా నితిన్ గాడు పెడుతుంటే వాడిది కావాలంట. అమ్మి నా తింటుంది చూడు అంటున్నాడు వాడు. మా చందు తిను తిను అంటుంది, కానీ తను తీసుకోవట్లేదు. నువ్వులే అంటుంది వాడిని. అది కొంచెం చూడండి, భలే ఉంది కదా బుజ్జి తోడ. వీళ్ళు దర్శనం అయ్యి బయటికి వస్తున్నారండి. అమ్మవారి దర్శనం చేసుకొని ఇలా గోమాత చుట్టూ ఒక 3 రౌండ్లు తిరుగుతారు. ఇదిగోండి లడ్డూ ప్రసాదం అండి. ఇది ఇలా ప్యాకింగ్ చేసి ఇస్తారు. ఈ లడ్డూ ప్రసాదం ప్యాకెట్ వచ్చేసి 10 రూపాయలు పడుతుందంటండి. ఈ పులిహోర ప్యాకెట్ 10 రూపాయలు అంటండి. ఇలా లడ్డు 2 ప్రసాదాలు, లడ్డూలు ఒక 2, పులిహోర ఒక 2 ప్యాకెట్లు తీసుకున్నాము. మళ్ళీ వచ్చారు మా వాళ్ళు, ఇంకా సరిపోలేదంట. ఇవి తింటుంటే భలే హ్యాపీగా ఉంది కదా వాళ్ళకి. అందుకని చెప్పి ఇలా ఇదిగోండి ఇక్కడ మేకపోతులు అమ్మవారికి మొక్కు తీర్చుకుంటున్నారండి. ఇలా అమ్మవారికి మొక్కు తీర్చుకునేటప్పుడు వాటిని పూజించి వాటికి పసుపు కుంకుమ వేసి ఇలా ధూపం చూపిస్తారండి. ఇలా ధూపం చూపించగానే ఇంకా అవి జలతరిస్తాయి. ఇంకా అవి జలతరివ్వగానే ఇంకా అమ్మవారికి మొక్కు చెల్లిస్తారండి. అది కొంచెం చూడండి ఎలా జలతరిచ్చాయో. ఇంకా అమ్మవారికి మొక్కు చెల్లినట్లే ఇలా మొక్కు తీర్చుకుంటారండి మొక్కు ఉన్నవాళ్ళు. ఈవిడ పాపమాంబ అని అమ్మవారికి ప్రధాన భక్తురాలటండి. ఈమె కుటుంబ సభ్యులే అమ్మవారిని ఇప్పుడు అమ్మవారికి పూజ చేయడానికి అమ్మవారు అనుమతించారంట. ఈవిడ అమ్మవారికి ప్రధాన భక్తురాలంటండి. చూడండి ఇదిగోండి, ఇది మునేరండి. ఇది ఒక ముని తన శక్తితో ఈ ఏరును ఉద్భవింపజేశారంటండి. అందుకే ఆ ముని తన శక్తితో ఉద్భవింపజేశారు కాబట్టి ఆ ముని పేరు మీదుగా ఈ ఏరును ముని ఏరు అని పిలుస్తారంటండి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా ఈ మునేట్లో స్నానం చేసి తర్వాత అమ్మవారి దర్శనానికి వస్తారండి. ఇదిగోండి మునేరు. ఇప్పుడు వర్షాకాలం కదండి, అందుకనే లైట్గా నీళ్ళు వచ్చాయండి మునేట్లోకి.
లేకపోతే ఎండాకాలం అసలు వాటర్ ఉండవండి, చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, అందుకనే వాటర్ వచ్చాయి. ఇదిగోండి చూడండి మునేరు ఎలా ఉందో. అమ్మవారి గుళ్ళోకి లోపలికి ఫోన్ ఎంట్రీ లేదండి, అందుకని చెప్పి వీడియో తీయలేకపోయాను. ఇదిగోండి ఇది అమ్మవారి గుడి ఎదర గోపురం అండి, అమ్మవారి గుడి గోపురం అది. ఇలా అమ్మవారి గుడి అంతా బాగుంటుందండి. పెనగంచిపూల అమ్మవారు తిరుపతమ్మ శక్తి రూపిణి అండి ఇక్కడ. ఇలా శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందంటండి. ఇదిగోండి ఇలా బొమ్మల కొట్లు అవి ఏర్పాటు చేశారండి. ఇక్కడ పిల్లలు బొమ్మలు అవి ఇవి తీసుకోవచ్చు. ఇదిగోండి బర్త్డే ఫంక్షన్ కాడికి వచ్చేసాం. మేము వచ్చేసరికి ఆ బర్త్డే పార్టీ కూడా అయిపోయిందండి. ఇలా పిల్లలు అంతా ఈ బెలూన్స్ అంతా పగలగొట్టేస్తున్నారు. మా శివ చూడండి ఎలా చేస్తున్నాడో. చందు, శివ, రేయాన్ష్ అంతా అసలు ఆ బెలూన్స్ అన్నీ ఒక్కడు కూడా ఉంచలేదండి, ఫుల్గా మొత్తం పగలగొట్టేశారు. ఇంకా మేము వెళ్ళి తినేసి వచ్చామండి. ఇదిగోండి చూడండి, ధన్విన్ ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ అండి ఇది. చూడండి ఎలా డెకరేషన్ చేశారో, భలే ఉంది కదా డెకరేషన్. ఇదిగోండి బర్త్డే బాబు వాళ్ళ అత్త తీసుకెళ్తున్నారు. మా చందు ఇంకా బొడ్డోడు వెనకే. ఇంకా చూడండి వీడియో తీస్తుంటే లే లక్ష్మి అంటుంది వదిన. బాగుంది కదా డెకరేషన్ అంతా. ఇంకా అలా ఫంక్షన్లో తినేసి వచ్చేటప్పుడు మళ్ళీ ఇలా మునేరు వాటర్ వస్తున్నాయని చెప్పి ఇలా వీడియో తీసామండి. చూడండి ఎలా వస్తున్నాయో వాటర్ అనేది. బాగుంటుందండి పెనగంచిపూలు తిరుపతమ్మ తల్లి అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారి టెంపుల్ నందిగాం నుంచి అయితే 15 కిలోమీటర్లు ఉంటుందండి. జగ్గేపేట నుంచి అయితే 20 కిలోమీటర్లు ఉంటుంది. అదే విజయవాడ నుంచి వచ్చే వాళ్ళైతే 75 కిలోమీటర్స్ ఉంటుందండి విజయవాడ నుంచి అమ్మవారి టెంపుల్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుడేనండి. ఇలా మునేరు భలే వస్తుంది కదా. అదిగోండి అమ్మవారి టెంపుల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇలా శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ మునేరు వచ్చేసి మన కీసర దగ్గర ఏరు ఉందండి, ఆ ఏట్లో కలుస్తుందంట. ఈ ఏరు మొత్తం వచ్చేసి అక్కడ 2 ఏర్లు కలుస్తాయండి కీసర బ్రిడ్జి దగ్గర. ఇక్కడ తిరుపతమ్మ తల్లి అమ్మవారి ఇందాక అమ్మవారి విగ్రహాలు చూపించాను కదండి, అవి అమ్మవారు రియల్గా వెలిసినవంటండి. ఇలా గోపయ్య స్వామి అడవులకు వెళ్ళినప్పుడు గోపయ్య స్వామి మరణిస్తే అమ్మవారు కూడా ఆత్మాహుతి చేసుకున్నారంటండి. ఇలా ఆత్మాహుతి అయిన తర్వాత అమ్మవారు అక్కడ గ్రామస్తులకు కలలో కనిపించి ఇలా వెలిసాను అని చెప్పారంట. ఇదిగోండి రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉందండి, బాగుందా? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.